హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిన్న థాట్స్. ఈరోజు డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారి గురించి కొన్ని విషయాలు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాము. ఒకప్పుడు తను తీసిన మూవీస్ ఏ రేంజ్ లో ఉండేటివి, ఇప్పుడు తీస్తున్న మూవీస్ ఎలా ఉన్నాయి, అవన్నీ క్లియర్ కట్ గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాము. వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ కి విజిట్ చేస్తుంటే దయచేసి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ పూరి జగన్నాథ్ గారు తీసిన మూవీ బద్రి మూవీతోనే ఎలాంటి బ్లాక్ బస్టర్ అందుకున్నాడో ప్రతి ఒక్కరికి తెలిసిందే. అండ్ ఆ మూవీలో పవన్ కళ్యాణ్ గారి స్టైల్, స్వాగ్, డైలాగ్ డెలివరీ ప్రతి ఒక్కటి టాప్ నాచ్ ఉంటుంది. పూరి జగన్నాథ్ గారి ప్రతి ఒక్క డైలాగ్స్ ఒక్క రేంజ్ లో పేలయ్యాయి ఆ మూవీకి. అలాంటి మూవీ తర్వాత ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఈడియట్, అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి ఎలాంటి మూవీస్ తీశారండి. ఆ మూవీస్ అయితే నిజంగా రవితేజ గారికి ఒక రేంజ్ లో నిలబెట్టడానికి ఇప్పటికీ ఆ రేంజ్ లో నిలబడి ఉన్నాడంటే దానికి కారణం ఖచ్చితంగా ఈ 3 మూవీస్ అయితే రవితేజ గారికి చాలా 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 ప్లస్ పాయింట్ అయ్యాయి. సూపర్ మూవీస్. ఎంత న్యాచురల్ గా ఉంటుందంటే అందులో ప్రతి ఒక్కటి మనం పూరి జగన్నాథ్ గారి స్టైల్ ప్రతి ఒక్క డైలాగ్ లో ప్రతి ఒక్క స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటుంది మనకి. అలాంటి డైరెక్టర్ అండి పూరి జగన్నాథ్ గారి గురించి. ఎవరో ఇప్పుడు చూసి ఏదో మాట్లాడుకుంటూ ఉంటారు, కానీ అలాంటి డైరెక్టర్ గురించి మాట్లాడుకోవాలంటే నిజంగా ఇవన్నీ తెలిసి ఉండాలి. ఎలాంటి డైరెక్టర్, తన క్యారెక్టరైజేషన్ ఏ రేంజ్ లో రాసుకుంటాడు. ప్రతి ఒక్క హీరోకి పూరి జగన్నాథ్ ఇచ్చిన ప్రతి ఒక్క క్యారెక్టర్ వాళ్ళ మొత్తం లైఫ్ స్టైల్ మొత్తం చేంజ్ చేసేసింది. ఫిల్మ్ ఇండస్ట్రీలోనే వాళ్ళ క్యారెక్టర్ అనేది చేంజ్ అయిపోయింది. ఆ రేంజ్ లో ఇంపాక్ట్ ఇచ్చింది. తర్వాత శివమణి, నాగార్జున గారికి ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అది. అండ్ ఆ మూవీకి నాగార్జున గారి మొత్తం ఆ డైలాగ్ స్లాంగ్ మొత్తం డిఫరెంట్ గా, ఎంత యాటిట్యూడ్ మొత్తం ఎంత డిఫరెంట్ గా ఉంటుంది. ఆ మూవీ చూసినప్పుడు ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది పూరి జగన్నాథ్ గారు నాగార్జున గారి కాంబినేషన్ లో వచ్చిన ఈ శివమణి మూవీ మంచి బ్లాక్ బస్టర్ అయింది. అండ్ అప్పుడే వచ్చిందండి పోకిరి మూవీ. ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయింది. ఆఫ్టర్ పోకిరి మూవీ తర్వాత మహేష్ బాబు గారికి మొత్తం క్యారెక్టరైజేషన్, డైలాగ్, స్లాంగ్స్ ప్రతి ఒక్కటి కూడా చేంజ్ అయిపోయింది. అంత పెద్ద బ్లాక్ బస్టర్ అయింది మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీలోనే. అంటే ఒకప్పుడు మొత్తం పాత మూవీ మాయాబజార్ అలాంటి మూవీస్ గురించి మాట్లాడుతూ ఉంటారు, కానీ ఈ 90s కిడ్స్ కి అంత పెద్ద బ్లాక్ బస్టర్ ఫస్ట్ చూసింది నాకు తెలిసి పోకిరి మూవీ. అంత పెద్ద బ్లాక్ బస్టర్ అయింది. ఆ సినిమాలో ఒక్కొక్క డైలాగ్స్ ఇప్పటికీ న్యాచురల్ గా మన నోట్లో వచ్చేస్తుంది, అది మాట్లాడతాం. అంత న్యాచురల్ గా ఉంటుంది. అలాంటి డైలాగ్స్ రాసింది ఎవరో కాదు, పూరి జగన్నాథ్ గారే. మీరు మర్చిపోతున్నారేమో, ఇప్పుడు ఏదో తీసిన మూవీస్ ని బట్టి పూరి జగన్నాథ్ గారు అలా తీశారు, ఇలా తీస్తున్నారు అని చెప్పేసి ప్రతి నా కొడుకు ఏదో రివ్యూలు పెట్టేసి మాట్లాడుతూ ఉంటారు. నాకు ఎందుకో అది చూసినప్పుడు నిజంగా చాలా బాధ అనిపిస్తుంటది. ఎందుకంటే పూరి జగన్నాథ్ గారు అంటే ఏంటి అనేది వాళ్ళకి ఎంతవరకు తెలుసో తెలియదో నాకు తెలీదు. మనకి ఎండ్ ఆఫ్ ది డే ఏంటి, మంచి మూవీ కావాలి. ఆ మూవీస్ ఇప్పుడు పూరి జగన్నాథ్ గారి దగ్గర నుంచి వస్తలేవు. వస్తుంది, వెయిట్ చేయాలి. కొద్ది వెయిట్ చేస్తే ఖచ్చితంగా వస్తుందని నమ్ముతున్నాను. నేనైతే నమ్ముతున్నాను. ఎందుకంటే తన దగ్గర చాలా మ్యాటర్ ఉంది, చాలా స్టఫ్ ఉంది. చాలా మంది చాలా రివ్యూస్ లో నేను చూస్తూ ఉంటాను, పూరి జగన్నాథ్ గారి స్టఫ్ మొత్తం అయిపోయింది, ఇంకా రిటైర్మెంట్ తీసుకుంటే బాగుంటుందని. ఎలా మాట్లాడతారండి, అర్థం కాదు. ఒక్కొక్క సినిమాలు చూడండి, పాత మూవీస్ మొత్తం ఒకసారి చూడండి. పోకిరి తర్వాత దేశముదురు, చిరుత, బుజ్జిగాడు చూడండి. రామ్ చరణ్ కి ఒక క్యారెక్టరైజేషన్, అల్లు అర్జున్ కి ఒక క్యారెక్టరైజేషన్, ప్రభాస్ కి ఒక క్యారెక్టరైజేషన్. ఇలా పూరి జగన్నాథ్ గారి చేతిలో పడితే చాలు హీరో మొత్తం ఇంకో క్యారెక్టర్ లోకి చేంజ్ అయిపోతాడు. అంత అద్భుతంగా రాసాడు క్యారెక్టర్స్, అసలు అన్బిలీవబుల్ క్యారెక్టర్స్ అవి. ఇప్పటికీ మన ప్రభాస్ చేసిన మూవీస్ లో మనకి ఫేవరెట్ మూవీ ఏదని మాట్లాడితే మనం ఖచ్చితంగా బుజ్జిగాడు మూవీ మాట్లాడకుండా ఉండలేము. అంత మంచి మూవీ. ఇంకా మాట్లాడుకోవాలంటే నేనింతే, గోలీమార్, ఎలాంటి మూవీస్ అండి. నేనింతే మూవీ నిజంగా అంటే ఒక ఫిలిం ఇండస్ట్రీలో కష్టపడే ప్రతి ఒక్కరికి ఆ మూవీని ఆ చూస్తున్న ఇప్పటికీ చాలా మంది ఆ మూవీని, నేనింతే మూవీ చాలా మందికి ఫేవరెట్ మూవీ. అలాంటి మూవీస్ అందులో రైటింగ్ ఏ రేంజ్ లో ఉంటుంది. పూరి జగన్నాథ్ ఒక డైరెక్టర్ మాత్రమే కాదు, ఒక సూపర్ రైటర్. స్టోరీలు ఎంత గొప్పగా రాస్తాడు. బిజినెస్ మ్యాన్, టెంపర్, తర్వాత ఇస్మార్ట్ శంకర్, ఇవే పూరి జగన్నాథ్ గారి నుంచి వచ్చిన లాస్ట్ బ్లాక్ బస్టర్ మూవీస్. ఇప్పుడు వస్తున్న మొత్తం ఈ మూవీస్ తో మొత్తం క్రేజ్ మొత్తం పడిపోతుంది. అలాంటి మూవీస్ ఎందుకు తీస్తున్నాడో నాకు కూడా ఒక్కొక్కసారి చాలా ఇబ్బందిగా అనిపిస్తుంటుంది. ఎందుకంటే అలాంటి డైరెక్టర్స్ ఆ మూవీస్ తీస్తారని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. రోగ్ అని, లైగర్, డబుల్ ఇస్మార్ట్, పైసా వసూల్, ఈ మూవీస్ మొత్తం పూరి జగన్నాథ్ గారికి ఉన్న క్రేజ్ మొత్తం పడిపోయేలాగా చేసేసిందండి. నేనైతే నెక్స్ట్ తీయబోయే సినిమా స్లమ్ డాగ్ మూవీ ఖచ్చితంగా ఒక కొత్త స్క్రిప్ట్ తో ఒక కొత్త పూరి జగన్నాథ్ గారిని మళ్ళీ చూడాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.